లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నైరుతి రుతుపవనాలు షార్ట్ బ్రేక్ ఇస్తున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా తొలకరి మందగించింది. దీంతో వర్షాలు ముఖం చాటేగా వాతావరణం నిప్పుల కుంపటిగా మారింది. సాధారణం కంటే 1-2 డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కోస్తాలో పరిస్థితిపై ఓ రిపోర్ట్. నైరుతి రుతుపవనాలు 10 రోజుల ముందే పలకరించాయన్న సంతోషం ఆవిరైంది. ఊరించి హుషారు తెచ్చిన వానలు ముఖం చాటేశాయి. గత నెల 29 తర్వాత మాన్సూన్ కరెంట్ మందగమనంలోకి వెళ్లిపోయింది. అప్పటి వరకు వేగంగా విస్తరించిన రుతుపవనాల కదలికలు దక్షిణ భారతదేశం, ఈశాన్య రాష్ట్రాల దగ్గర ఆగిపోయాయి. దీనికి ప్రధాన కారణం వాయువ్య బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం. రుతుపవనాల విస్తరణకు అవసరమైన తేమ మొత్తం వెళ్లిపోవడంతో పొడిగాలులు వీస్తున్నాయి. ప్రస్తుతం అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో రుతుపవన కరెంట్ బలహీనంగా ఉంది. అది పుంజుకునే వరకు కదలికలు సాధ్యం కాకపోవచ్చని అంచనా. మరో వారం పాటు నైరుతి రుతుపవనాల పురోగమనం కష్టమేనని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే ఇదేమీ అనూహ్యమైన పరిణామం మాత్రం కాదు. రుతుపవనాలు విస్తరించేటప్పుడు మధ్యలో కొద్ది రోజుల విరామం సాధారణమేనని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నెల 12 తర్వాత తొలకరి విస్తరించడం మొదలయ్యే ఛాన్స్ ఉంది. 5 ఏళ్ల విరామం తర్వాత నైరుతి రుతుపవనాలు బాగా అడ్వాన్స్ అయ్యాయి. ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం అంచనాలున్నాయి. నిర్దిష్ట కాల ప్రమాణం కంటే ముందుగానే వచ్చినప్పటికీ విస్తరణ సమయంలో ప్రతికూలత ఏర్పడింది. ప్రస్తుతానికి మాన్సూన్ లల్ పీరియడ్లో ఉందండి. మాన్సూన్ ఈ మధ్యలోని బే ఆఫ్ బెంగాల్లో ఒక సిస్టమ్ ఫామ్ అయ్యి అది బంగ్లాదేశ్లో క్రాస్ అవ్వడం వలన ప్రస్తుతానికి మాన్సూన్ మూవ్మెంట్ ఆగిపోయింది. ప్రస్తుతానికి అది మూవ్మెంట్ ఏం పెద్దగా లేదు. 29 మే తర్వాత నుంచి అసలు మూవ్మెంట్ అనేది లేదు. అక్కడే నార్మల్ ఉన్నది. ఇది ఇంకో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతానికైతే వానలు ఋతుపవనాలు వానలు లేవు, కానీ థండర్స్టార్మ్ యాక్టివిటీ మాత్రం జరుగుతున్నది. ఇక మాన్సూన్ ముఖం చాటేయడంతో కోస్తా జిల్లాలు ఉడికెత్తిపోతున్నాయి. సాధారణం కంటే 2-3 డిగ్రీల అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ వాతావరణం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. అయితే ఇప్పుడు అడపాదడపా ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసిన ఋతుపవనాల కారణంగా వచ్చేవి కాదని అంటోంది వాతావరణ శాఖ.